స్కూల్ గేమ్స్ అడ్మిన్ సెక్రటరీని. నా పేరు మత్య అరుణ. మనకు 13 జిల్లాల నుంచి ఇక్కడ కబడ్డీ అండర్ 14 గర్ల్స్ బాయ్స్ సుమారుగా గర్ల్స్ కానీ బాయ్స్ కానీ అఫీషియల్స్ కానీ మన కృష్ణా జిల్లా అఫీషియల్స్ కానీ టోటల్గా 500 మంది ఉన్నారండి. అట్లాగే ఇక్కడ మన ఈ ఆడపిల్లలకి కోచింగ్ క్యాంపు మన జిల్లా పరిషత్ హై స్కూల్ గూడూరు నుండి గర్ల్స్కి బాయ్స్కి మన 14వ తారీఖు నుంచి కోచింగ్ క్యాంపులు పెట్టారండి. ఇవాళ గర్ల్స్ సెమీఫైనల్స్ గెలిచారు, ఫైనల్స్కి వచ్చారు. కృష్ణా వర్సెస్ శ్రీకాకుళం ఫైనల్స్కి వచ్చారండి. అట్లాగే బాయ్స్ వచ్చి శ్రీకాకుళం వర్సెస్ కర్నూలు ఫైనల్స్కి వచ్చారండి. మనకు అసలు ఇక్కడ టోర్నమెంట్ పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన కొల్లు రవీంద్ర గారు మనకి బాగా సపోర్ట్ చేశారు. గత 25 ఇయర్స్లో ఇక్కడ కబడ్డీ అనేది జరగలేదు మన జిల్లాలో, కృష్ణా జిల్లాలో. మనకి ఈ కృష్ణా జిల్లాలో అండర్ 14 గర్ల్స్ బాయ్స్ మనకి స్టేట్ వాళ్ళు అఫీషియల్స్ మనకి ఇవ్వడం జరిగింది. మనం ఈ 3 రోజులుగా మన నోబెల్ కాలేజ్ గ్రౌండ్లో బాగా మనం సక్సెస్ చేయడం జరిగింది. ఈ కబడ్డీ టోర్నమెంటు మన భోజనాలు కానీ ఇక్కడ అకామిడేషన్ కానీ వాటర్ ఫెసిలిటీస్ కానీ టిఫిన్ కానీ అన్నీ బాగానే చేశారు. అలాగే మన జిల్లా పరిషత్ హై స్కూల్ హెడ్ మాస్టర్ కూడా విజయ్ కుమార్ గారు కూడా బాగా సపోర్ట్ చేశారు. ఒక 10 days క్యాంప్లో కూడా బాయ్స్కి గర్ల్స్కి అకామిడేషన్ ఇచ్చి ఫుడ్ అకామిడేషన్ ఇచ్చి ఆ లోకల్ టీచర్స్ కానీ హెడ్ మాస్టర్ కానీ బాగా సపోర్ట్ చేశారు పిల్లలకి. వాళ్ళందరూ సపోర్ట్ చేయడం వల్ల ఈరోజు మనం గ్రాండ్ సక్సెస్ అయ్యాము. పిల్లలు కూడా ఆడపిల్లలు ఫైనల్స్కి వచ్చారు. అలాగే మన జిల్లా అధికారి కూడా మన డిఓ గారు కూడా ఎంతో మనకు ఫుల్ సపోర్ట్ ఉండబట్టి, కృష్ణా జిల్లా కలెక్టర్ గారు కూడా ఫుల్ సపోర్ట్ ఉండబట్టి మనం ఈరోజు ఎంత సక్సెస్ సాధించామని నేను అనుకుంటున్నాను. అలాగే ఈ అండర్ 14 గర్ల్స్ బాయ్స్ అయిపోయినాక, ఈ టోర్నమెంట్ అయిపోయినాక మనకి జనవరిలో అండర్ 14 గర్ల్స్ నేషనల్ మీట్ మనకి జరుగుతుందండి అని మనకి కన్ఫర్మ్ అవుతుందని అనుకుంటున్నాము. కలెక్టర్ గారు కూడా దాన్ని ప్రపోజల్ పెట్టారు, కమిషనర్ గారు కూడా పెట్టారు. ఎన్టీఆర్ స్టేడియం అని అనుకుంటున్నాము. ఎన్టీఆర్ స్టేడియంలో జరుగుతాయి అని అనుకుంటున్నాను సార్. ఈ టోర్నమెంట్ ఆర్గనైజేషన్స్ బాగా ఎంత సక్సెస్ చేయడం వల్ల వీళ్ళందరూ సపోర్టే, పీడీలు కానీ పీటీలు కానీ ఐర్ అఫీషియల్ కానీ చేయటం వల్ల ఆడపిల్లలకు వచ్చే కుమ్మితివతి, నందివాడ కుమ్మితివతి, అశోక్, అట్లాగే మన రవి, చందు, రామారావు వీళ్ళందరూ బాగా వచ్చి మా స్కూల్లో ట్రైనింగ్ ఇచ్చారండి. ఈ గ్రాండ్ సక్సెస్ చేసినందుకు వాళ్ళందరికీ నేను మన హృదయపూర్వకంగా నమస్కారం చేస్తాను.